దాంతో కూడా ఎవరికి వారు ఖర్చు అయితేనే కాదు కుదరదు. ఫైనల్ గా ఎవరి కాళ్ళకి వస్తుంది, ఎవరికి వారికి అనుభవాల్సిందే. గమ్యం ఒక్కటే అంటారు. క్రమముక్తి వాళ్ళకి క్రమముక్తి, నవ్వెద భక్తులకి ఒక రకంగా, మనం పరమాత్మ ఉండే వాళ్ళకి ఈ అమృతత్వంగా. ఏదైనా గమ్యం మాత్రం ఖాళీ క్రమముక్తి. అవన్నీ మళ్ళీ తెలుగు కదా అన్నాను, పైన చెప్పకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటి దాటుకుంటా వస్తే ఏమవుతుంది. కానీ ఇదే ఆమె పట్టని చేసి కాదు, ఒక్కసారి చక్రంలో అనేది కాదు. జీవితాలు జన్మలు తరించుకుంటా వెళ్ళగా ఉంటుంది. కానీ నిలబడి అంతవరకు నిలబడి రోజు అదే పనిలో ఉంటే వంట ఈజీ లేదు. అలా తమతో తాముగా ఉంటూ అవ్వదు. కానీ అది అర్థం చేసుకోవాలన్నా జన్మసుఖతో ఉండాలి కదా. ఈ మూలం ఇదేమో నేను కాదు, నేను ఆత్మనే అంటే రాదు. ఎంతో సుఖతో మీరు వినగలుగుతున్నారు. దాన్ని మీరు ఎంతెంత ప్రయత్నం చేస్తుంటే అంతంత అంటే ఎంత సూటిగా దాన్ని ఎవరెవరు ఎలా తీసుకుంటారో అంత అలా అందుతున్నాను. ఫైనల్ కూడా అందరూ ఒకే ఫైనల్ అన్ని చెప్పవరకునే. ఇల్లు తసకిలు ఉండొచ్చు, మేడం ఉండొచ్చు, రాబోడం అలాగే ఇవన్నీ కూడా. కానీ పేరు అంతే. అలా అన్నీ కూడా ప్రతీది కూడానమ్మా అర్థం అయినట్టుగా ఉంటుంది, అర్థవంతంగా. ఎల్ల వేళ దాంతో మమేకం అవ్వకపోతే అందదు. అది బయలుదారిలా చేస్తేనే కానీ కుదరదు. అందదు. తప్పు అటు అందుకమ్మా దాన్ని అడుగుతారు. ఆనంద స్వరూపాలు నువ్వుని నేను నుంచి ఎదగలంగా ఏమాత్రం చెయ్యాలి. రావాలంటే అదే పని ఉండాలి. వచ్చినాయి ఇలాగా ఆపేసుకున్నామా. రామకృష్ణ వచ్చినప్పుడు సైలెంట్ లో పెట్టేసుకోండి. సెలవులో గుర్తొస్తుంది, ఉండగా అయితే కలవలేదు. గుర్తొచ్చుకోండి, మనసు వచ్చింది ఉండదు. ఒక అరగంట లేట్ అయింది. వాడు అరగంట తీసినప్పుడు మనం డిస్ప్లేన్ చేయాలి కదా. సౌండ్ ఏది రానకుండా డిస్ప్లేన్ ఉన్నది నేనే అన్న భావన మనకి స్పష్టంగా అనుభవంలోకి వచ్చేయాలి అంటే నీతో నువ్వు ఉండాలి. ఎల్లవేళ నీతో నువ్వు ఉండకపోతే అందరూ అనుభవం. మరి మనసు వస్తే ఎందుకు కదులుతాను మీకు? అందుకే కదా పూర్తిగా అందితే అసలు ఆ మనసు వస్తుందా? మనసు వస్తే ఎందుకు కదులుతుంది అందరికీ? ఆ గమ్యం కోసమే కదా అందరం మనం సత్తుగా ఉన్నాం. రోజు 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 ఆ అనుభవంలోకి అందుకుంటా అంటే అందుతుందే కానీ లేకపోతే అందుతుంది. అయిపోయాము అన్నోళ్ళు ఎవరు లేరు. అయిపోవట్లేంటి, ఉన్నది అదే. అలా హాయిగా రిలాక్స్గా ఉన్నప్పుడే నువ్వు అనుభవం ఉన్నట్టు నీ గురించి నీకు తెలుస్తుంది కదా. నీకు మనసు వచ్చింది తెలుస్తుంది. అలా ఎటువంటి ఆటుపోట్లైనా శవం ఎదురుగుండా ఉన్నా అలా స్థితప్రజ్ఞుడిగా ఉన్న వారికి
ఈ బొమ్మలాట ఎందుకు ధ్యాస ఉండదు. అది నేను అనేది. అంత అటువంటి తత్వంతో మనం ఉండాలి. ఉండాలి అంటే ట్రైనింగ్ ఆఖరి వరకు ఇంతే. ఇలా హాయిగా ఉంటా అంటే అదేగా మిగులుతాం. ఒకనాడు అనుకునే మానేసేది కాదు. జ్ఞానం ఎల్ల వేళ్ళ కూడా నిత్య నిరంతరం కూడా అలా ఉండవలసింది. ధ్యానం ధ్యాస నీ గురించి నువ్వు తెలుసుకున్న దాన్ని అలాగా ప్రయత్నంతో చేసుకోవట్లేదు. రోజు ఆహారం తింటలేదా? కాలకృత్యాలు తీర్చుకోవట్లేదా? అలాగా 24 గంటలు తనతో తాను ఉన్నట్లే. తనతో తాను లేకపోతే అందదుగాక అందదు. నా అభిప్రాయం మీకు. మరి నేను ఎందువల్ల అసమానంగా ధ్యానం చేసుకోవటం? ఎల్లవేళ చిన్ననాటి నుంచి మరి ధ్యానంలో ఎంచుకుంటున్నాను. నా గురించి నేను హాయిగా ఉండాలనే కదా. ఈ రోజుల్లో ఎన్ని నిజం కాదనే కదా. ఏది సత్యమో తెలిసింది కదా, ఏది అసత్యమో తెలిసింది. మరి ఏ భ్రాంతిలోకి వెళ్ళినా జన్మోత్సవం తెలుస్తుంది. మనం రిలాక్స్ ఎప్పుడు పొందుతున్నామో తెలుస్తుంది. ఏమి ఖాళీగా ఉన్నాయనుకోండి, ఆలోచనలు ఏమీ లేకుండా అప్పుడు ఎంతో రిలాక్స్గా ఉంది. అప్పుడు చూడండి అలా హాయిగా నిద్ర. ఆలోచన ఉంటే నిద్ర వస్తుందా? అది అడ్డం తెలుస్తుందా లేదా? నిద్రకి ఆలోచనే అడ్డం. అది జీవించటానికి ఆఖరి శ్వాస వరకు ఏది అడ్డమో తెలుసుకున్నాం అంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తే అదే మమేకం అయిపోయింది. ఆ మమేకంతో ఉండి ఇంకా ప్రయత్నంతో ఉండేటప్పటికి అనర్థం వచ్చేస్తాం. జన్మల కాగితం ప్రతి ఒక్కళ్ళం అయ్యే ఉన్నాము సాధకులే. కానీ మరి గమ్యాన్ని చేరలేకపోతున్నారు. నీ గురించి నువ్వు అదే పనిలో ఉన్నప్పుడు ముండ్లు మహాత్ములు పండితులు అని వేరుగా ఎవరు ఉండరు. ఆరు మానవ జన్మ ఎత్తున్నారే కదా, ఆరు మనుషులే కదా. మన ప్రయత్నం బాగా ఉంటే మనం కూడా అంతే కదా. లోపల తత్వంతో ఉంటూ బయటకు మామూలుగా ఉన్నాం గృహస్థులుగా. ఇప్పుడు ఈ గంటన్నరలోనే మీకు ఏ ఆలోచన లేకుండా ఉంటున్నారు కదా సత్సంగంలో. అలాగే మీరు అమ్మగారు ఉన్నట్టుగా అనేస్తుంది. నెమ్మదిగా మీకు ఆలోచన తప్పుకుంటా ఉంటుంది. నా ఇల్లు అన్న భావన అనుకోకుండా ఎన్నిళ్ళు మారాం. ఈ దేహం ఏ ఇంట్లో ఉంది ఇప్పుడు? మానవ జీవి అనేక దేహాలు ఎత్తాము. ఇప్పుడు ఈ దేహంతో ఉన్నాము అని తెలుసుకో. ఈ గంటన్నరలో ఎంత రిలాక్స్ గా ఉంటున్నారు. ఈ రిలాక్స్ ని వృద్ధి చెందించుకోవాలి. ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉన్నాం. ఎందువల్ల ఇక్కడ రుచి చూపించడం వరకుని అనుభవించేది మనమే కదా. ఎవరు తింటే వాళ్ళకి హాయిగా కరెక్టే కదా. అమ్మ దగ్గర ఎంత రిలాక్స్ గా ఉండగలుగుతున్నాము. ఇక్కడ ఏ విషయాల మీద చర్చ లేదు, మాయ కూడా లేదు. ఉన్నదంతా నేను అయి ఉన్నాను, అసలు నేనుతో ఉన్నాను, నేను తప్ప రెండోది లేదు. ఇటువంటి భావనతో మనం చెప్పుకుంటున్నాం. రోజుని చెప్పుకుంటే ఏమవుతుంది? అలా రిలాక్స్ గా ఉండదు. ఇక్కడ మనసు కదలికలు లేవు. దీన్నే ట్రైనింగ్ చేస్తాం. ఈ ట్రైనింగ్ మీకు ఏమవుతుంది? ఇంటికి వెళ్ళాక కూడా ట్రైనింగ్ వరకునే ఎవరిల్లు వాళ్ళకి సొంతం, ఎవరి దేహం వారికి. ఏ సొంతం అది బ్రహ్మ ఎప్పుడూ ఉండదు. కానీ మరి సొంతం అనుకోకపోతే కుదరదు కదా.
ఈ దేహం నేను అనుకుంటేనే కదా ఇవన్నీ కుదురుతున్నాయి. దేహం నేను కాదు అంటే కుదరదు కదా. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు. పరమాత్మయే అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి మీరు నేను వేరుని ఉంటుందా? సృష్టి యావత్తు కూడా మనమేం తెలిసే కదా. ఎంతమందిలో ఉన్నా రిలాక్స్ గానే ఉంది, తనతో తాను ఉంటాం కదా. ఎవరో లేకపోయినా తనతో తాను, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటా. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. పరమాత్మయే అంత. అది మనకి రోజు రోజుకి కూడా తెలియబడుతుంది. అనుభవ జ్ఞానం అందుతుంది. అనుభవం ఎప్పుడు అందుతుంది? మనకి ఏ టైంకి ఆ టైము అనుభవంలోకి వచ్చేయాలి. మనము సాధకులు అనుకుంటాం, ఇంకెప్పుడు సాధకులు అయినా కాదు. అనుభవంలోకి ఎప్పుడు రాగలుగుతాం చెప్పండి? తైలుదారులాగా. తైలుదారి ఎప్పుడు అందుతుంది? ఇంకా అదే పని ఉంటాయి, ఉంటూనే దేహ సంబంధం అంతా చేస్తుంది. అంటే ఇది అనుభవంలోకి వచ్చింది, పరమాత్మ ఉంటాం అనుభవంలోకి వచ్చింది. దేహం భావంలో ఇవన్నీ ముందు నుంచి అలవాటు ఉన్నాయే కదా పొందాయి, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు మనం చెయ్యం, అన్ని ఆటోమేటిక్గా అయ్యే జరుగుతుంది. ఇదిలో ఏముందో అది ఆటోమేటిక్గా అలాగే జరుగుతాయి కదా. ఇంకా దాన్ని పట్టించు, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో అలా ఉంది. అది నేను రోజు రోజుకి కూడా ఫైనల్ స్టేజ్ రావాలంటే రోజు ప్రయత్నం చేస్తేనే కదా. పరుగులు పందాలైనా, వంటలైనా, ఏ గేమ్స్ అయినా అంతే కదా. నువ్వు ఇల్లు అలా అంటే ఇలా అంటే అలా వచ్చేది కదా. అలా ఇవన్నీ కూడా జరగని పని. ఇప్పుడు ముందు స్పష్టత తెలియదు, నువ్వెవరో తెలుసుకో. నేనే, నాలో ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదే అన్న భావన నువ్వు ఉంటుంది. తెలుస్తుండేప్పటికీ ఆటోమేటిక్గా వినగా అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేక జన్మల నుండి ఈ సంసార యాత్రలో దేహం ద్వారా జర్నీ కదా. ఇప్పుడు ఒకేసారి రమ్మంటే రాదు, అది నెమ్మదిగా అందుతుంది. ఎవరికి వారికి అందుతుంది. ఒకరు చెప్పొచ్చు, ఒకరు చెప్పకపోవచ్చు, కానీ అందుతుంది. మనం ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నమే కదా. సత్సంగానికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, మరి సత్సంగా ఉన్నారా లేదా? మన ప్రయత్నం లోపం లేదు. ప్రయత్నం లోపం లేనప్పుడు ఆటోమేటిక్గా అందరు. సంస్కారం ఎక్కువ ఉన్నా ప్రయత్నం లేకపోతే ఏముంటుంది? సంస్కారం అంటే నేను బ్రహ్మాన్ని అన్నది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంది. తెలిసినా తెలియకపోయినా మనలో దేవుడు ఉన్నాడని తెలుస్తుందా లేదా? అందరిలో నాలో దేవుడు ఉన్నాడని తెలిసినప్పుడు అందరిలోనే దేవుడు ఉన్నాడా లేదా? అలానే ఈ అనంతత్వం అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఒకేలా ఉందా లేదా? తెలుస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి అదే పనులు ఉన్నప్పుడే జరుగుతుంది. కానీ పని ఎలా పూర్తవుతుందా? చక్క 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 పని చేసేసుకుని సత్సంగానికి వస్తేనే కదా పని పూర్తవుతుంది. మళ్ళీ మన్నం చేసుకుంటారు ఇంటికెళ్ళి చక్కగా అలా ధ్యానం తోటి, ఆ అభ్యాసంతో, ధ్యానాభ్యాసంతో ఉండగలుగుతుంది. ఎందువల్ల అందింది. తెలియని వాళ్ళేమో తెలుసుకోవాలి,
తెలుసుకున్నవాడు నేను అదే ఉన్నానని ఆ అనుభవం. అందరూ బ్రహ్మస్వరూపులే, కానీ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, సంస్కారాలు వేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఈ మనసు తెగ ఆలోచించారు, ఒక్కొక్కరు ఎంత ఎటువంటి అయినా ఆలోచించు. అది కూడా పెట్టుబుట్టు వచ్చినప్పుడే తేడా. జరిగేదే జరుగుతుంది. వాళ్ళకి నిజంగా జ్ఞానం అజ్ఞానం కాదు. చాలా మంది మామూలు వాళ్ళు కూడా కొంతమందికి ఎక్కువ ఆలోచన ఉంటే కొంతమందితో. అది జ్ఞానం తెలుసున్న వాళ్ళేమో ఎక్కువ ఆలోచన తగ్గించుకుంటాం. తక్కువ ఆలోచన వచ్చేటప్పటికి పరమాత్మ మిగలటం ఎక్కువ. అందరికి ఊరి మీద అన్ని కావాలనుకునే వాళ్ళకి బోల్డ్ ఆలోచనలు ఉంటాయి. తన వరకు తను చూసుకునే వాళ్ళకి తక్కువ ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి తక్కువ ఎంచుకున్నాయి, నా గురించే నేను చూస్తున్నాను. ఇదంతా ఉట్టిదని తెలిసాక ఇంక పరిపరి విధాలు నేనేం మినిస్టర్నే కాదు, ప్రధానమంత్రిని కాదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాతో నేను చేయవలసిన పని తెలుసుకున్నాం కాబట్టి దాంతో మమేకం. ఆలోచన ఎక్కువ తక్కువ కూడా దేనివల్ల వస్తుంది? మీ పని బట్టి, మీ స్ట్రెస్ని బట్టి ఉంటాయి. మరి పక్కన అందరికీ ఒకేలా ఉండవు కదమ్మా విధులు. ఎవరి విధి ఆడదే అంటాం. అది అలాగా దాన్ని ప్రయత్నం చేయగా ఏం మరి కళ నిజం. కళ అంటే ఏంటి, నిజం అంటే రెండు కళనమ్మా. నిజం అనేది ఏమి ఉండదు. సత్యం అనేది అంతా నీలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. అదే సత్యం. మిగిలిన రెండు కూడా భ్రాంతే. రాత్రి కళలోని ఇప్పుడు పగలో ఇది కళే. జ్ఞానికి రెండు కళలే. ఈ జగతావస్థ కళే, స్వప్నావస్థ. ఎందుకు కళ ఉంది? మేల్కొన్నాక ఎలా తెలుస్తుందో ఇది కళ వచ్చింది, వాళ్ళ కళ వచ్చిందని ఎలా తెలుస్తుంది? అలాగా మరి ఒక్కొక్కసారి కళ గురించి కూడా ఉంది. అంటే గాఢ నిద్రలో కళ వచ్చిందో లేదో కూడా తెలియదు. అలసిపోయి పడుకున్నా, మనసు అలా విశ్రాంతిగా ఉన్నా ఆ కళకు రోజు కళ రావాలని లెక్కేం కాదు కదా. రెండు ఈ జాగ్రత్తావస్థలో స్వప్నంలో ఉన్నట్టు. మరి చూసేవాడు ఎవడో, కళ్ళలో చూసేవాడు ఎవడో. ఈ జాగ్రత్తావస్థ నిజం అనుకునేవాడు ఎవడో. కళ ఎంత నిజం, ఇది కూడా అంతే నిజం. నువ్వు చూస్తేనే, నువ్వు వింటేనే, నువ్వు మాట్లాడితేనే. లేకపోతే రెండు నీ భావన బట్టి. కళ నిగ్రహం కాదని తెలిసింది, ఇది కూడా నిగ్రహం కాదని నెమ్మదిగా తెలుసు. కళను ఎలా మర్చిపోతున్నాము, దీన్ని కూడా రోజు మనం యొక్క ఆలోచన విధానం అంతా నేను పరమాత్మ అమ్మ చెప్పారు అన్న దృష్టిలో ఉంటారు. కాబట్టి ఆ కళను ఎలా వదిలేస్తే నిజాన్ని కూడా వదిలేస్తారు. ఇది నిజం అనుకుంటున్నారు కదా, దీన్ని కూడా వదిలేస్తారు. మరి నిద్రలో వదిలేస్తామా లేదా? ఈ పగలు కూడా వదిలేస్తాం లేదా? పగలు నిద్ర వస్తారు చూడండి, వాళ్ళకి పగలు వదిలేసినట్టే కదా కళ వస్తుందా లేదా? కళ రాకపోయినా నిద్ర వస్తారు లేదు. మరి నిద్ర అయినప్పుడు ఏమున్నాయి? రాత్రి పగలం లేదు, రెండు కూడా అవస్థలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు అవస్థ. మరి ఈ రెండు అవస్థలు తెలుసుకున్నప్పుడు మూడో అవస్థ చక్కగా మూడో అవస్థలోనే ఉంటుంది. జాగ్రత్తలో సుషుప్తిలో ఉన్నావా అని అడుగుతాను. నవ్వు ఊరుకుంటాను, ఉన్నానని మాత్రం చెప్ప. అలా తెలియకే కదా ప్రశ్న వేశారు. శాస్త్రవాక్యం బట్టి మనల్ని అడుగుతారు. ప్రశ్నలు ఊరికే తెలియకే వేస్తారు. తెలుసున్నాడు ప్రశ్న లేదు.
ప్రశ్న లేదు. అనుభవించడానికి ప్రశ్నే ఉంటుంది. అనుభవంలో అలా తనతో తాను ఉండేవాడికి ప్రశ్నే ఉంది. నేను ఎవరినో తెలుసుకున్నాను, నేను బ్రహ్మాను. ఇంకేముంది ప్రశ్న? ఉన్నదంతా నేనేం తెలుసుకున్నాను, ఇంకేముంది? జవాబులు ప్రశ్నలు తెలియనప్పుడు తెలుసుకోవటానికి ముందు, ఇంకా ఆ తర్వాత మనకి అనుభవంలోకి వచ్చాక ఇంకా రెండు ఉండవు. ఉన్నదంతా నేనేం తెలిసాక భావం. కానీ ఈ నెలలో అన్ని జరుగుతున్నాయంటాం కూడా టైం పడుతుంది. ఈ నెలలోనే అన్ని జరుగుతున్నాయంటాం కూడా సాధన చేయగానే ఉంది. ఇవన్నీ కూడా సాధనలోనే సాధ్యమవుతుంది. అలా మిగలటానికి మన ప్రయత్నం అంతా ఏంటి? నేను అయి ఉన్నాను అన్న ప్రయత్నం ఏంటి? సాధనలో సాధ్యం కానిది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. మన పట్టుదల గట్టిగా ఉంది. నేను అయి ఉన్నాను కదా, అలా ఉండటమే అన్న భావంతో ఉంటుంది. మరి అన్నీ తెలుసుకున్నా మరి మరుపు ఎందుకు వస్తుంది? రోజు సత్సంగానికి వస్తున్నారు, తెలుసు, కానీ ఎందుకు మరుస్తున్నారు అంటే అనేక జన్మల వాసన ఉంటాయి. శుద్ధ వాసన, మన్న వాసన ఉన్నాయి. ఆ రెండు ఏదోటి అటాక్ అవుతానే ఉంటాయి. ఇక్కడ ఉన్నంతసేపు ఏం చేస్తుంది? మనసు హాయిగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆకలి, ఇంకేమీ లేదు, దేహ సంబంధం లేదు, ఇంద్రియాలు చక్కగా ఉన్నాయి, సమస్యలు అలా హాయిగా రిలాక్స్ గా ఉంది. మరి దీన్నే మనం పెంచుకుంటాం. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్నాం కాబట్టి అబద్ధాన్ని అబద్ధంగా అవుతుంది. అబద్ధం అంటే ఏంటి? మాయలోయే కదా అన్నీ. అబద్ధాన్ని అబద్ధంగా అవుతుంది. నిజతత్వంతో మనం నీలో ఉన్నది నిజం, ఆ నిజతత్వంతో కాదు. ఉన్నదంతా నేనే చక్కగా రోజు అనుభవంలోకి వస్తాను. కానీ అనుభవంలోకి వస్తాను కానీ ఆచరణ ఏ ఆచరణ? నీ మనసుని ఒడిదుడుకుల్లోకి వెళ్ళనివ్వకుండా మనస్సు ఆలోచనలు తగ్గించుకోవటానికి ఆచరణ పెట్టు. అప్పుడు ఆటోమేటిక్ గా అది ఎంతసేపు తానెవరో తెలుసుకుంటా అంటే నెమ్మదిగా మనకి ఇక్కడ రోజు ఇదే కాబట్టి రెండో భావం రావట్లేదు. రోజు విన్నదే వింటున్నాం, చెప్పుకున్నదే చెప్పుకుంటాం. అయి ఉన్నాం రోజు అదే చెప్పుకుంటాం. మరి ఇదే క్లాస్ కాబట్టి ఇంక మనకు రెండో రోజు ఉంది. దేని మీద ఆకర్షణ లేదు, దేని ఏందో ఏ భ్రమను రావు. భావాతీతంగా ఉండదు. ఈ ఆనందం నీలో ఉందే అని తెలుసుకున్నాం, బ్రహ్మానందం నీలో ఉందే అని తెలుసుకున్నాం. బ్రహ్మానందంగా మిగలాలి. ఒక ముక్కను పట్టుకుని అయిపోయామని ఎగురుతారు కొంతమంది. అయిపోవటం ఏంటి? ఆఖరి వరకు ఆఖరి శ్వాస వరకు ఏదోటి దేహానికి ఉంటానంట. దేహానికి ఆఖరి శ్వాస వరకు ఉంటేనే దేహం నిలబడి. ఆ ప్రారంభం లేకుండా దేహం ఎలా నిలబడుతుంది? ఇదిలో ఏదుందో అది ఉంది అంటే అప్పటి వరకు ఇది ఉంటుంది. దాన్ని దగ్ధం చేసుకో. ఏమవుతుంది? ఈజీగా అయిపోతుంది. దగ్ధం ఎలా చేసుకుంటున్నాం? ఇదంతా క్షణికం కదా, ఏది శాశ్వతం కాదు కదా. ఇలా రకరకాల భావనలు పెట్టుకుంటేనే కదా అనుకున్నాం. అందులో అనేక రకాలుగా ఉంటాయి. సుకృతాలు ఒక్కలా ఉండవు. జన్మంటే మనిషి జన్మే,
కానీ అనేక రకాలు. అందరికీ ఒకే విధానం కూడా కుదరదు. ఇన్ని పుస్తకాలు ఎంచుకున్నాయి, ఇంతమంది గురువులు ఎంచుకున్నారు. వారికి ఏ రకంగా మరి అందాలు అలా అందుతాం. చూడండి మరి ప్రతి క్లాసు హైలైట్. ఏ క్లాస్కి ఆ క్లాస్ హైలైట్ కదా. మాస్టర్లు ఉన్నారా లేదా? ఎల్కేజీకి ఉన్నారు, యూకేజీకి ఉన్నారు. మరి ఏ క్లాస్కి లేదు మాస్టర్లు? ఉన్నారు. ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు. అదే వినగా చేసుకోగా అలా హాయిగా ఇంకొకరు చెప్పేది కాదు. మన భావనలు ఎవరికి చెప్పక్కర్లేదు. ఉన్నావు నేను తేలిగ్గా ఉంటాం. ఏదొచ్చినా అలా ఉంటాం. ఏ ఆపద వచ్చినా, ఏ యాక్సిడెంట్ అయినా, ఏది ఏ టైంలో ఎవరు గుండు ఆగిపోయినా అలా అది ఆటోమేటిక్ గా ఉండగలుగుతాం. అనుభవం ఉంటుంది. ఉండిపోవాలంటే ఉండగలమా? ప్రయత్నం రోజు చేయగా ఆటోమేటిక్ గా మీరు ఇక్కడికి రోజు వస్తున్నారంటే ఇప్పటికి మరి మార్పు ఉందా లేదా? ప్రయత్నం చేస్తా అంటే అదే అలా. మూల కారణం నేను, మరి మూల కారణం నేను అంటాం, మూలం నేను అంటాం. ఆ రెండాటికి వ్యత్యాసం చెప్పండి. మూలానం మనం, కారణం మనం తెచ్చుకున్నాం. అది మూలం అనుకుని భ్రమ అనుకోలేదు. కార్యకారణ సంబంధాలు ఇవన్నీ మనకి. ఇలా ఉన్నామంటే కార్యకారణ సంబంధం. ఏ క్షణాన్ని అదే మూలం అనేసుకుంటాం. పిల్లల చదువు అదే మూలం, పెళ్లి టైము అదే, పెళ్ళి అవుతాను అదే మూలం. అంటే ఎప్పటికప్పుడే మూలం అనేసుకుంటాం. మూలం మనం అయి ఉన్నామని తెలియక వాటిని పట్టుకుని ఇది అనుకుంటాం, వీటిని పట్టుకుని అది అనుకుంటాం. ఏది శాస్త్రం ఏది అశాస్త్రం వినగా అర్థమవుతుంది. మనసు దుడుకులు కొంత ఇప్పుడు మనం నడుస్తా అంటేను ఏదో వాహనం ఎక్కువ ఏదో ప్రయాణం చేస్తా అంటే దగ్గర అవుతామా లేదా? మనం దీపం ముట్టుకుని నడుతున్నాం. దీపం మనలో ఉన్న జ్యోతితోటి నడుస్తున్నాం. మన దారంతా దీపం ద్వారా జరుగుతుందా లేదా? ఎక్కడో దీపం ఉంటుంది. ఎంత లెక్కన దాన్ని కొంతవరకునే మనలో ఉన్న తేజమయుడితో మనం ఉండటం వల్ల మన దారి హాయిగా ఉంటుంది. స్వప్రయత్నం ఏ టైంలో ఖాళీ అయినా సరే అలా కూర్చో. మాకు రాత్రి పగలు అనేది ఎప్పుడు వ్యత్యాసం తెలియలేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా ధ్యానం. అందు గురించి రిలాక్స్. ఒక్కటే వాళ్ళకి వచ్చి మనకు రాదు అనుకోవచ్చు. ఎందుకంటే అందరిలోనే ఆనందత్వం ఒకేలాగే ఉంది కదా. వేరు భావాలు వేరుగా ఉన్నాను. నేను కొద్ది మనసు వచ్చింది అనుకోండి, అసలు నేను అలా ట్రైనింగ్ అయినా బాగా, నేను అయి ఉన్నాను ట్రైనింగ్ అయినా బాగా, ఉన్నదంతా బ్రహ్మమే అనుకున్నదా. ఉన్నదంతా బ్రహ్మే కాబట్టి అందరిలో ఉంది, అంతలో ఉంది, నాలో ఉంది. మేము రకరకాలుగానే చూస్తాం. ఏ మార్గం ఎవరికి కుదురుతుందో ఆ మార్గాన్ని అనుసరిస్తాం. అందరికీ ఒకే మాట అందదు. వివేకవంతులు కొంతమందికి కొంత రకంగా, వివేకహీనులకి కొంత అందుతుంది.
వివేకం, ఆత్మానాత్మ వివేకం ఉండాలి. అప్పుడు తీవ్ర ఇచ్చి కూడా ఉంది. ఆత్మానాత్మ వివేకం ఉంది, తీవ్ర ఇచ్చి ఉంది. మీకు ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. సర్వావస్థల ఎందునూ మన సత్సంగులు అందరూ ప్రయత్నంలోనే ఉన్నారు. ఇక్కడ దోషం లేదు. నేను మిమ్మల్ని అందరినీ యోగులు నమస్కారాన్ని ఎందుకు చూస్తాం? 24 గంటలు నేను బ్రహ్మానయ్యి ఉన్నాను, బ్రహ్మం తప్ప 2 రోజులు ఏదో రకంగా మనస్సు అంటే ఆలోచన వచ్చేటప్పుడు ఖాళీ అయిపోతాం. రోజు ఇదే క్లాస్ ఎనగా మనకి అందరికి అర్థమవుతుంది కదా, అనుభవంలోకి వస్తుందా లేదా? అది ఎవరికి వారికి తెలుస్తుంది. ఒకరు చెప్పేది కాదు కదా, నా అనుభవం నాది. ఏ రకంగా అయితే మనసు పెడితే పాటల ద్వారా కొంతమందికి లైవ్ అవుతుంది, పద్యాల ద్వారా కొంతమందికి అవుతుంది, కొంతమందికి జపం ద్వారా అవుతుంది, కొంతమందికి ధ్యానం ద్వారా అవుతుంది. ఇవన్నీ ఒక్కొక్కటే లాక్కుంటా వచ్చినప్పుడు అనంతత్వంగా మిగలటం. అందుకు ముందు సాధనలో సాధ్యమయ్యేది కాదు. ఒక్కొక్కరు విధి ప్రకారం వాళ్ళ మనస్సును బట్టి అందుతారు. మరి ఇంతమంది గురువులు ఇన్ని రకాలుగా సృష్టి ఉంది అంటే వాళ్ళకి మనకి కనెక్షన్ ఉంటేనే. ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నామంటే, ఆధ్యాత్మికంగా ఇలా ఉండగలుగుతున్నాం అంటే మనకు ఉందేమో కనెక్షన్. ఇలా కూర్చుంది ఒకరికొకరు తెలియకపోయినా ఇలా కూర్చుంది, అందరిలోనే ఒకటి ఉంది. అలాగా అన్నీ కూడా పరిపక్వత చెందాలి అంటే వాటిని వదలకుండా మనం నడుస్తూ ఉంటేనే మొక్కలు మొలవు కదా. దారిలో మొక్కలు ఉంటాయా? ఈ పక్కన ఆ పక్కన ఉంటుంది కానీ మన దారిలో మనం ఉంటున్నాం, రోజు దారిలో నడుస్తున్నాం. ఇంకెందుకు విషయాలు వస్తాయి? దేని మీద ఏమి ఉండదు. అలా మన లైన్లో మనం ఉంటూ దేహం ఉన్నంత కాలం కూడా ఈ పరికరాన్ని వాడుకుంటూ పరమాత్మ మిగతానికి ఈ పరికరం అవసరం కాబట్టి దీనికి పెట్టడం, దీన్ని క్లీనింగ్ చేసుకోవటం, ఇవన్నీ తప్పదు. దేహం ఉండగానే మనకు తెలియబడుతుంది. నాలో ఉన్న దేహి నాకు ఎలా తెలియబడుతుంది? ఈ దేహాన్ని ధరించాను కాబట్టి దేహి అంటే ఏంటో తెలియబడుతుంది. దీన్ని చక్కగా స్నానం చేయించి ఈ పరికరాన్ని శుభ్రం చేసుకుని చక్కగా హాయిగా మళ్ళీ మనతో రిలాక్స్ చేసి స్నానం చేస్తున్నాం, అన్నం తిన్నాం, ఇలా సత్సంగానికి వస్తున్నాం, ఈ భావనలు ఏమి ఉండవు. నెమ్మదిగా అన్ని తానుగానే అలవాటు ఉన్నదంతా నేనే అని ఆటోమేటిక్గా అందరికి. సాధన అంటే ఇది తప్పదు. ఒక భావంతో మనం బతుకుతుంది. ఏ భావంతో? నేను మరలా పుట్టను, పుడితే మరణించాలి, ఏ తల్లి గర్భంలోకి రాను అని మనం గట్టి పట్టు ఆ పట్టుతో ప్రయాణం చేస్తాం. దేహం ఉన్నంతకాలం, ఈ జీవుడు ఉన్నంతకాలం కూడా ఆ ప్రయత్నం మానట్లేదు. అందు గురించి మనకి హాయిగా ఇప్పుడు జీవన్ముక్తి. దేహం వదిలేక ఇది పంచిపోతారు. ఇది నిజం కాదు, ఇది కళ అని చూస్తారు. నిజం కదా, తింటాం నిజం కదా, మామూలు వాళ్ళకి తింటాం నిజం కదా. కానీ కళ్ళలో తిన్నట్టుంటాడు జ్ఞాని, కళ్ళలోనే నడిచినట్టుంటాడు. ఏ భావన అయినా కళ్ళలోలాగే ఉంటుంది. అసలు కళ ఎలా అన్న ధ్యాస కూడా ఉండదు. ఉదాహరణ కళ అని చెప్తున్నారు, అది కూడా ఉండదు. ఇది ఏమీ ఉండదు. దేని ఎందు ప్రాముఖ్యత ఉంది? బ్రతికేమా బ్రతకలేదా, అసలు దేని ఎందు ఉండదు, ఏముండదు. అలా జరుగుతుంది అప్రయత్నంగా. ప్రయత్నం ముందు ఉంది కదా, అది అప్రయత్నం అంటే ఆటోమేటిక్గా అలవాటు. మనం వెళ్ళి మన ఇంట్లో ఎలా వేసిస్తాం? అలాగా
ఆటోమేటిక్ గా మనకి ఆ ప్రయత్నం ఉంది కాబట్టి ఇదేం నేను కాదు, నేను బ్రహ్మానని తెలుసుకున్నాం కాబట్టి అప్రయత్నంగానే ఉంది. మరి అప్పటికి మార్పు ఉందా లేదా అమ్మలో? మార్పు తెలుస్తుంది కదా, ఏది శాస్త్రం ఏది అశాస్త్రమో తెలియబడుతుంది. దానికే టైం ఉంటుంది, భ్రమలోకి వెళ్ళిపోతుంది. దానికి టైం ఎక్కువే పడుతుంది. భ్రమ ఉన్నదంతా నేనే అంటే నెమ్మదిగా అందుతాను. దీనికి తుది మొదలు ఏమీ లేదు. జన్మందొక ప్రవాహంలో అలా కొట్టుపోకుండా మనం మళ్ళీ జననానికి రాకుండా ఈ ప్రయత్నం చేస్తాం. పుట్టుక